వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. టెక్కలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగనన్నపై షర్మిలారెడ్డి విమర్శల వర్షాన్ని కురిపించారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసి 50% పనులు పూర్తి చేశారని, ఆయన మరణంతో ఆగిపోయిన ప్రాజెక్టును జగన్ ఆఫ్షోర్ పూర్తి చేసి 30,000 ఎకరాలకు సాగునీరు ఇస్తా అని ఎన్నికల్లో హామీ ఇచ్చి కానీ ఈ 5 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని షర్మిల ధ్వజమెత్తారు. వంశధార కాలువను ఆధునీకరణ చేస్తా అని చెప్పి నిధులు కూడా ఇవ్వలేదని అన్నారు. టెక్కలికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి నెలకొందని, ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయినా చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా అని మోసం చేశారని, గత 10 ఏళ్లుగా హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగేదని, వేల సంఖ్యలో పరిశ్రమలు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చి ఉండేవని, మన రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ హయాంలో పంట నష్టపోతే 2 పరిహారం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే జగన్ హయాంలో కనీసం పరిహారానికి దిక్కులేదని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కూడా లేదు, ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని షర్మిల అన్నారు. నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? చేశాడమ్మా మద్యపాన నిషేధం. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను మద్యపాన నిషేధము. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ తో సమానము, ఖురాన్ తో సమానము, భగవద్గీతతో సమానం అన్నాడే. మరి ఏమైందన్నా మద్యపాన నిషేధం? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు అయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకుంటున్నానన్నట్టుగా. ఈ కల్తీ సరుకు, ఈ నాసిరకం మందు తాగి కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ప్రజలు చచ్చిపోతున్నారు. గుండె, లివరు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు హత్య రాజకీయాలు. సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను 5 సంవత్సరాలుగా కాపాడటమే కాకుండా మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ పోతున్నాయి రాజకీయాలు? ఇలాంటి వాళ్ళ రాజకీయాలు చేయాల్సింది, ఇలాంటి వాళ్ళకు అధికారాలు ఇవ్వాల్సింది. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు. 5 సంవత్సరాలు అయ్యాక ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజలను ప్రజలుగా చూడటం లేదన్నా, ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు. మీరు బటన్ నొక్కాలని అడుగుతున్నారు సభలు పెట్టి. వైఎస్ఆర్ హయాంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చారని, జంబో డిఎస్సీ వేశారని, జగన్ మాత్రం దగా డిఎస్సీ చేశాడని, ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశాడని షర్మిల అన్నారు. మద్యం అమ్మకాల్లో దోపిడీ, మద్యం పేరిట మాఫియా, మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారని, మద్యం అమ్మిన సొమ్ము ఎక్కడికి పోతుందో తెలియదని, చేసిందేమీ లేదు కానీ జగన్ సిద్ధం అంటూ బయలుదేరాడని, దేనికి సిద్ధమని అడిగారు. 20 లక్షల ఇళ్లు కడతామని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? రాష్ట్రాన్ని మళ్లీ 8 లక్షల కోట్ల అప్పులు కుప్ప చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్లన్నీ నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధమా అని షర్మిల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, ఆయన సోదరుడు చిన్నాల వెంకట సత్యనారాయణ మరియు 9 మంది ఎంపీటీసీ సభ్యులు, 6 సర్పంచ్ సభ్యులు, 7 ఉప సర్పంచులు మరియు 2,000 మందికి పైగా కుటుంబాలు వారికి పార్టీ కండువాలు వేసి టీడీపీలోకి సాదరపూర్వకంగా ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి పార్టీలోకి ఆహ్వానించారు.
సమయం అయిపోయింది, ర్యాలీ ఉంది, దయచేసి అందరూ వెళ్ళిపోకండి, ఉండండి. ఆ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఆయనతో పాటు అలా చూసేయండి. సోంపేట మండలం కొర్లాం రహదారిపై ముమ్మరంగా సాగుతున్న తనిఖీలు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారిపై ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన ఎన్ఎస్టీ చెక్పోస్టు వద్ద భరంపురం నుండి విజయవాడ వైపు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో తనిఖీలు నిర్వహించగా అందులో 21 కేజీల గంజాయి పట్టుబడింది. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని బారువా ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళలను ఆర్థికంగా ఆదుకుంటూ స్వశక్తితో మరింత ఎదిగేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గుండు స్వాతి శంకర్ తెలిపారు. గార మండలం జల్లువలస గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీస వెంకటరమణమూర్తి, గార మాజీ సర్పంచ్ బడగల వెంకటప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు శంకర్ సతీమణి గుండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. ఆ గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మంగళహారతులతో నీరాజనాలు పలికారు. శ్రేణులతో పాటు గ్రామంలో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి మార్గం చూపిన దార్శనికుడు చంద్రబాబు అని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని, రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు సూపర్ 6 పథకాలతో ఆర్థిక భరోసా దక్కుతుందన్నారు. సంక్షేమంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను చూపనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా గొండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత ధర్మాన ప్రసాదరావు అని ధర్మాన సుశ్రీ అన్నారు. ఆదివారం నానుబాల వీధి 24వ డివిజన్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో ధర్మాన సుశ్రీ పాల్గొని శ్రీకాకుళం జిల్లా పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత ధర్మాన ప్రసాదరావు ఒక్కరే అని, ఆయనకు మళ్లీ ఓటు వేసి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఇంటింటికి వెళ్లి అందరికీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అంది ఉంటాయి, ఈసారి కూడా ధర్మాన ప్రసాదరావుకి ఓటు వేసి గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, అలాగే ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ఓటు వెయ్యాలని ధర్మాన సుశ్రీ కోరారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు పూడి సంజన, తారక్ మరియు డైరెక్టర్ పూడి సునీత, సుగుణారెడ్డి, ఆశాదీపిక తదితరులు పాల్గొన్నారు. సోమవారం సారవకోట మండలంలోని బైదలాపురం, బద్రి, లక్ష్మీపురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ధర్మాన కృష్ణదాస్. సోమవారం సారవకోట మండలంలోని బైదలాపురం, బద్రి, లక్ష్మీపురం పంచాయతీల్లో మేమంతా సిద్ధం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ధర్మాన కృష్ణదాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని, ఇలాంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రిని ప్రజలందరూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలు పేదవారికి, పెత్తందారులకు మధ్యన జరుగుతున్న ఎన్నికలని, పేదలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని నరసనపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. రాష్ట్రంలో స్వర్ణయుగం లాంటి సంక్షేమం, అభివృద్ది పాలనను అందించిన ముఖ్యమంత్రిని ప్రజలందరూ మద్దతుగా నిలవాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే యువ నాయకులు ధర్మాన రామలింగం నాయుడు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టినప్పుడు ప్రజల నుండి వారికి విశేష స్పందన లభించింది. ఇంటింటా కుంకుమ తిలకాలతో ఘన స్వాగతం పలికారు. అలాగే ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేపట్టగా ఉపాధి కూలీలు ధర్మాన కృష్ణదాస్ కు జేజేలు పలికారు. మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెయ్యెత్తి జేకొట్టారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, వరదు దేవిప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ నక్క తులసీదాస్, పీఎస్సీఎస్ అధ్యక్షులు గల్లంకి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమమే జగనన్న సంకల్పం అనేలా మేనిఫెస్టోతో జగన్ మరోసారి రుజువు చేశారని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే తన సంకల్పమని జగన్మోహన్ రెడ్డి తాజా మేనిఫెస్టోతో మరోసారి రుజువు చేసుకున్నారని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన నరసనపేట పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రకటించిన నమ్మశక్యమైన మేనిఫెస్టో చూసి ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నారు. మా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం మీద చిత్తశుద్దితో పనిచేస్తుందనడానికి ఈ మేనిఫెస్టో నిదర్శనమన్నారు. వైద్యంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష, వ్యవసాయంలో రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ, ఇక ఉన్నత విద్య, నాడు నేడు స్కూళ్లు, నాడు నేడు ఆసుపత్రులు, పేదలందరికీ ఇళ్లు, అక్కచెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ, పెన్షన్ కానుక, 2 విడతల్లో 3,500కు పెంపు, అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఇలా ఏది తీసుకున్నా నిధులు భారీగా పెంచారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన ఉండి ఇన్ని పథకాలు ప్రకటించారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గౌరవ ప్రీత ముఖ్యమంత్రి నిన్ననే రాబోయే 5 సంవత్సరాలకు గాను ప్రజలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఎన్నికల ముందు రిలీజ్ చేసినటువంటి నవరత్నాలైన మేనిఫెస్టో 199 కూడా పని పూర్తి చేసి ప్రజా ఆమోదం పొందినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందడం జరిగింది. మరి ఈరోజు పేదల కన్నింట ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలన్న ఆయన ఆలోచనకు అనుగుణంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి బడ్జెట్ ని ఒక ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష గాని, వ్యవసాయం గాని, రైతు భరోసా గాని, ఆర్బీకేలు గాని, అలాగే ఉచిత పంటల బీమా గాని, 0 వడ్డీ గాని, పంట రుణాలు గాని, పగటిపూటే 9 గంటల కరెంటు గాని, ఇవన్నీ కూడా చిత్తశుద్దితో ఆచరించాలి. ఇవన్నీ పేదలకు మేలు చేసే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పినటువంటి మాట అందరినీ ఎంతో సంతోషపెట్టింది. మరి అలాగే ఉన్నత విద్యలో జగనన్న విద్యా దీవెన గాని, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ గాని, మరి జగనన్న వసతి దీవెన గాని, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో మార్పులు గాని, ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రాబోయే 5 సంవత్సరాలు చేయడానికి చిత్తశుద్దిగా ఉంది. అలాగే నాడు నేడులో స్కూళ్లు గాని, హాస్పిటల్స్ గాని, పేదలందరికీ ఇళ్లు గాని, అక్క చెల్లెములకు పేదలకు ఇంటి పట్టాలు గాని, ఇవన్నీ కూడా కొనసాగిస్తాం. మళ్ళా 5 సంవత్సరాల్లో కూడా ఇవన్నీ ఇచ్చే ఆలోచన ఉంది ప్రభుత్వానికి. దానికి కూడా బడ్జెట్ కేటాయిస్తాం. మరి మా మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా పెట్టామని చెప్పిన మాట చాలా సంతోషం ఇచ్చింది. మరి మన ప్రాంతంలో కూడా ఒక పోర్టు నిర్మాణం జరుగుతోంది మూలపేటలో. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి మరి ఈ ప్రాంత ప్రపంచంతో ఈ ప్రాంతానికి మరి సౌకర్యాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు కలుగుతాయి. దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. గడిచిన 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్లీ ఈ 5 ఏళ్లలో 4 దఫాల్లో మరో 50,000 ఇస్తూ మొత్తంగా 1,05,000 వరకు అందిస్తామని చెప్పారు. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, మరి షాదీ తోఫా, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించిన పెద్ద ఎత్తున ఎల్ఐజీ అనే కార్యక్రమాన్ని 5 ఏళ్లలో ప్రయోగిపోతామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రాప్తి వరకు దాన్ని ఆచరణ యోగ్యమైనటువంటి బడ్జెట్ గా ఇది ప్రవేశపెట్టి పేదలందరికీ, మధ్యతరగతి అందరికీ మేలు చేసే విధంగా ఇది రూపకల్పన చేసినందుకు హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున, నా నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు. నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉన్న నేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ తప్పక సీఎం అవుతారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల మండలం కొన్నాడ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గొల్లె కిరణ్ కుమార్
ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో వైసీపీని గెలిపించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు, కార్పొరేషన్ చైర్మన్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇలాంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.